దురదృష్టవశాత్తు 5 వ్యక్తులు మరణించడం, అలాగే ఈ రోజున ఈ కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఇంటెన్సివ్ కేర్ లో ట్రీట్మెంట్ లో ఉండటం, అందులో 2 పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా బాధించే విషయాలు. ప్రభుత్వాలు ఏదో జరిగిన తర్వాత వాళ్ళకి ఏదో కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఉపశమనం కలగజేసే విధంగా చేయటం కాకుండా, ఈ రోజున రాజమండ్రిలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి వీధికి 4-5 ఈ గేదె పాలు అమ్మటం, ఈ సీసాలతోటి రకరకాలుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్ముతున్నారు. కానీ వాస్తవంగా మనకు ఇన్ని గేదెలు ఉన్నాయా ఈ ప్రాంతంలో అని చెప్పి ఆశ్చర్యంగా చేస్తుంది. ఇవాళ ఏ ఇంట్లో కూడా, పల్లెటూరులో కూడా గేదెని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. కూలీలు వాళ్ళు పనిచేసే వాళ్ళు లేక, మరి ఈ గేదెలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వం దీని మీద స్పందించాలి. అన్ని డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్, మామూలు హెల్త్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇవన్నీ తరోగా చెక్ చేస్తూ, ఇటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తూ, నిజంగా ఈ చిన్న డైరీలు వ్యాపారం చేస్తుంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఇవ్వవలసిన పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం జరిగిన తర్వాత వాళ్ళకైతే ఉపశమనం కోసం కొంత కాంపన్సేషన్ ఇవ్వటాలు ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అది కాదు, శాశ్వత పరిష్కారాన్ని ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాలి. రాష్ట్రంలో ఇన్ని గేదెలు, ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి దృష్టి పెట్టాలి. ఇందులో గతంలో కూడా యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారనే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రోజున స్పందించకపోవడమే దీనికి కారణం. ఈ రోజు ఇంతమంది మరణానికి కారణం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ప్రజల కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వాల కోసం ప్రజలు కాదని వీళ్ళు తెలుసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని సక్రంగా వీళ్ళు నడిపించాలి. అందుకే ప్రతి దాంట్లో కూడా ప్రజల యొక్క శ్రేయస్సు, బాగోగులు చూడాలి. సందర్భంగా బీసీవై పార్టీ తరఫున స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అయినటువంటి నేను వడ్డీ మల్లికార్జున ప్రసాద్, మరి మిత్రుడు రాజు, ఈజ్ ఆల్సో స్టేట్ అఫైర్స్ కమిటీ మెంబరు, అలాగే శ్రీనివాసు, మట్టా ప్రసాద్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే పాలు అనేది ఏంటంటే చాలా జీవన ఆధారమైనటువంటి, ప్రతి మనిషి కూడా ఆధారమైనటువంటి వస్తువు. అటువంటి పాలను వీళ్ళు విచ్చలవిడిగా రోడ్ల మీద అమ్మేస్తూ, ఎక్కడి నుంచో తీసుకొచ్చి సైకిళ్ల మీద, మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేస్తుంటే దాని మీద పర్యవేక్షణ ఏది? అసలు ఒకసారి ఈ పాలన్నీ కూడా మీరు టెస్టింగ్ చేయండి గవర్నమెంట్ ల్యాబ్ లో, దాని పరిస్థితి ఏంటో మీకే తెలుస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఈ చర్య తీసుకోవద్దో అర్థం కాదు. మరి వీళ్ళ ఓట్ల రాజకీయమా, లేకపోతే వీళ్ళ పట్ల ఏ నిర్భయం వస్తుందని దీంతో వీళ్ళు ఈ చిన్న వ్యాపారాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారా? కానీ ఇంతమంది చావులకి ఈ చిన్న వ్యాపారులే ఈ రోజున కారణమయ్యారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద లైసెన్స్ ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. చిన్న డైరీలను ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి. పేషెంట్ కి వాళ్ళు వెళ్ళి కలిసారు, వాళ్ళ కుటుంబాలతో ఏమైనా మాట్లాడారు? వాళ్ళు పేషెంట్లు ఇప్పుడు మహేంద్రవరంలో గత కొంతకాలం క్రితం కల్తీ పాలు వ్యవహారంపై దానికి సంబంధించిన బాధితులు రాజమహేంద్రవరం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోను మరియు బొల్లినేని ప్రైవేట్ ఆసుపత్రిలోను కూడా బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరినీ కూడా బీసీఐ పార్టీ మా అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆదేశానుసారం వారిని పరామర్శించి వారి యొక్క స్థితిగతులపై ఆసుపత్రి వారితో మాట్లాడడం జరిగింది. వారు తెలియపరిచిన విషయం ఏంటంటే, ఈ పాలు కల్తీ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల వారిలో 2 పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పారు. ఆల్రెడీ మొన్నటి వరకు తేలిన లెక్క ప్రకారం 5 ఆల్రెడీ చనిపోవడం కూడా జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది ఏంటంటే, ఈ కల్తీ పాలు వ్యవహారంపై వివిధ విభాగాలు, వివిధ వ్యవస్థలు వివిధ రకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ విధమైన విషయాన్ని తెలియపరచట్లేదు. కారణం ఏమిటని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆరోగ్య విభాగం ఉంది, దీన్ని తనిఖీలు చేసి దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిపించి దీనికి సంబంధించిన వ్యవహారం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధినిత్యం వాడే పాలులో జరుగుతున్న కల్తీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి అని ప్రజలు ఆలోచన చెందుతున్నారు. ఆ ఆలోచన పరిష్కరించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దానిపైన ఏ విధమైన క్లారిటీ ఇవ్వకుండా రకరకాల ఊహాగానాలతో ప్రజలు భయాందోళన చెందడం జరుగుతుంది.
ఈ భయాందోళనకు బ్రేక్ పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీనిపైన ఒక సమగ్ర కమిటీ వేసి దానిపైన ఒక విచారణ జరిపించి జరిగిన విషయం ఇది, దీనివల్ల ఈ రకమైన ఇబ్బంది ఉంది, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా మేము చూసుకుంటామని వాళ్ళు తెలియపరచాలి. కానీ మొక్కుబడికి ఒక చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారం ప్రకటించి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించి తూతు మంత్రంగా తేల్చేసిన విషయాన్ని పక్కన పెట్టించే పరిస్థితి జరుగుతుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. మేము భారత్ చైతన్య యువజన పార్టీ తరఫున ప్రత్యేకించి డిమాండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం 26 జిల్లాల్లోనూ కూడా SFSFT అంటే ప్రత్యేకమైన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఏర్పాటు చేసి తద్వారా ప్రతి ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క పాల ఉత్పత్తులు తీసుకెళ్లి విక్రయించే ప్రతి దానిపైన కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళందరిపైన తనిఖీలు జరిపించాలి. జరిపించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుని దాంట్లో జరుగుతున్న ఇబ్బందులు ఏంటనేది తెలుసుకుని ప్రభుత్వం తద్వారా ఇతర 5 కోట్ల మంది ప్రజల్లో ఇంత భయాందోళనతో పాలు తాగుతున్నారు, చిన్నపిల్లలకు పట్టిస్తున్నారు. ఈ రోజున హాస్పిటల్ ఇంత దుస్థితి ఎందుకు వచ్చిందండి? ఈ చట్టాన్ని 23లో తీసుకొచ్చారు. ఆంధ్ర ఈ యొక్క పాలు రక్షణ కోసం 23లో ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? దాన్ని అమలు చేయడం ద్వారా ఆ యొక్క పరిస్థితుల నుంచి ఈ రోజున తప్పు చేసేవాడు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు కూడా ఆ చట్టాన్ని అమలు చేసిన పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రం అంతా కూడా భయాందోళన చెందడం, ప్రజలు భయాందోళన చెందడం, దానికి ఏ విధమైన పరిష్కార మార్గాలకు కూడా సరైన మార్గాలు చూపించకపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే నిమ్మక నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం, నష్టపరిహారానికి ఇచ్చేసే 10 లక్షలతో దింపుకొని ఎలా కుదురుతుంటే వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, పెంచాలి. అలాగే ఎవరైతే ఈ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క బాధ్యత నుండి హెల్త్ నుంచి ఇబ్బంది పడి కొంచెం బయటకు వచ్చారో, కంప్లైంట్ నుంచి కొంచెం ఆరోగ్య రీత్యా బయటకు వస్తారో వాళ్ళకి సివియర్ గా జీవితాంతం కూడా వారికి ఆ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఈ కల్తీ పాల వల్ల జరిగిన ప్రమాద బాధితులను ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి జీవితాంతం ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వీళ్ళకి ఒక మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వాలి. వీళ్ళపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవితాంతం వీళ్ళకి ట్రీట్మెంట్ అందించి వీళ్ళకి మెడిసిన్స్ ఉచితంగా ఇచ్చి వీళ్ళని ఎప్పుడు పరిరక్షించుకుంటూ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ పైన ఒక టెస్ట్ చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఒక నిద్రపోయే విధంగా వ్యవస్థ నుంచి బయటికి తీసుకొచ్చి తద్వారా వాళ్ళందరికీ ప్రజలకి ఒక నమ్మకాన్ని భరోసాను కలిగించేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలిగించే విధంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇది ఒక రాజకీయ కోణం కాదు, మానవతా కోణంతో ఆలోచించాలి. ఇది సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలి, భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం.